బహుజనులు ఆయనను వెంబడించిరి. ఎందుకు వెంబడించారంట? సూచక్రియలు చూసి. అంటే ఆయన ఏం చేశాడంటే సూచక్రియలు చేస్తే జనాలు వెంబడించారు. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయన ప్రసంగాలు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే డైరెక్ట్గా ప్రసంగం అంటే ఎవరు రారు, వినరు. వీళ్ళకి సూచక్రియలు కావాలి యూదులకి. మొన్న చెప్పాం కదా, యూదులకి సూచక్రియలు ఉంటే వెంటనే వచ్చి వింటారు. అంటే వాళ్ళు రావాలని యేసుప్రభు సూచక్రియలు చేయలేదు. ప్రజల మీద ప్రేమతోనే ఆయన సూచక్రియలు చేశాడు. హల్లెలూయా. ఆయన కాపరి లేని గొర్రెలను చూసి ఎట్లయితే కనికరంతో కదిలాడో, అలాగే ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వాళ్ళని చూసిన యేసుప్రభు కనికరమే. ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు. అందుకే హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఒక విషయం జరుగుతుంది చూడండి. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని, ఏమి చెయ్యనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. ఏంటంట? యేసు ప్రభు ఏమడిగాడు? తన దగ్గరకు వస్తున్న జన సమూహాన్ని చూసి, వీళ్ళకి ఆహారము ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? యేసు ప్రభుకి ఎవరిని అడిగాడంట? ఫిలిప్పుని. యేసు ప్రభుకి ఏం తెలుసు ముందే? వీళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి తేవాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, కానీ అడుగుతున్నాడు. ఎందుకు? టెస్టింగ్ అనమాట. ఎందుకు? విశ్వాసం ఎలా ఉంది అని టెస్ట్ చేస్తున్నాడు. మన విశ్వాసాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే టెస్ట్ చేస్తాడు. చేస్తాడా చేయడా? పరీక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? పరీక్ష ఉంటేనే మనం చెప్పగలం. పరీక్ష చేస్తేనే ఎంతవరకు ఉన్నది అనేది తెలుస్తుంది. పరీక్ష చేయకపోతే తెలియదు. కాబట్టి ఇతనికి కూడా ఒక పరీక్ష. అబ్రహాముకు కూడా ఏం చేశాడు దేవుడు? విశ్వాసాన్ని పరీక్షించాడు. ఎప్పుడు పరీక్షించాడు? ఆదికాండము 22వ అధ్యాయంలో ఏం చేశాడు? నీవు చదువుతారా? 22 స్టార్టింగ్ చదువుతారా? ఇస్సాకుని అడుగుతాడు కదా బల్లెమ్మని. దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును పరిశోధించెను. చూడండి, దేవుడు ఎవరిని శోధించడు, పరిశోధిస్తాడు. శోధించడం వేరు, పరిశోధించడం వేరు. శోధించడం అంటే అది ఎట్లాగంటే పీడించడం అంటారు కదా. దేవుడు అలాగ ఎవరిని పీడించడు లేదా శోధించడు, పరిశోధిస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఎంతమంది కుమారులు అబ్రహాముకి? ఎంతమంది? 2. కానీ దేవుడు ఏమంటాడు? నీకు ఒక్కడై ఉన్నా. అంటే ఇష్మాయేలుని దేవుడు కుమారుల్లా కూడా కన్సిడర్ చేయట్లేదు, ఎంచట్లేదు. ఎందుకంటే శరీరం వలన పుట్టిన దాన్ని దేవుడు ఎంచటం లేదు. ఆత్మ వలన పుట్టిన వ్యక్తిని మాత్రమే ఎంచుతున్నాడు. నీ ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా, చూడండి, నీవు ప్రేమించు ఇస్సాకు. మళ్ళీ అంటే ఏంటి? నీవు ప్రేమిస్తున్నావు ఆ ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఈ మాట విన్న వెంటనే అబ్రహాముకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? దేవుడు నాకు ఇవ్వక ఇన్ని సంవత్సరాలకి 24 సంవత్సరాలకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి మళ్ళీ బలి అడుగుతాడేంటి అని దేవుడి మీద కోపం రావాలి. కానీ అబ్రహాముకి అది రాలే. ఎందుకంటే అబ్రహాము విశ్వాసంలో ఎదిగిపోయాడు. ఎట్లా ఎదిగాడంటే, దేవుడు నా కుమారుని నా ఇద్దరు నుండి తీసుకోవడం అనేలాగా. హల్లెలూయా. అంటే శోధన ఉంది. ఎందుకు శోధించాడు? విశ్వాసం ఉందా లేదా పరిశోధన. ఎందుకంటే విశ్వాసం గురించిన పరిశోధన. పైగా ఇక్కడ చూస్తే ఇది ఒక టెస్ట్ అన్నమాట. అంటే దేవుణ్ణి ఎక్కువ నమ్ముతావా, నీ కుమారుణ్ణి ఎక్కువ నమ్ముతావా అనే శోధన. దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ కుమారుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా?
అందుకే ఆయన ఏమన్నాడు, నీవు ప్రేమించుచున్నా. హీ స్ట్రెస్సింగ్ దట్ వర్డ్, నీవు ప్రేమించుచున్నా అనే పదాన్ని నొక్కుతున్నాడు. దేనికి? 24 సంవత్సరాలు కుమారుడు వచ్చేంత వరకు అబ్రహాం ఏం చేశాడు? దేవుని వెంటే ఉన్నాడు. కుమారుడు వచ్చిన తర్వాత దేవుడు ప్రియారిటీ చెక్ చేయాలనుకున్నాడు. ప్రియారిటీ అంటే ప్రాముఖ్యత. ఇప్పుడు ప్రాముఖ్యత ఏంటి? చాలామందికి అద్భుతం వచ్చేదాకా దేవుడే ప్రాముఖ్యత, అద్భుతం జరిగిన తర్వాత అద్భుతం ప్రాముఖ్యత అయిపోతుంది. ఏమవుతుంది? అద్భుతం ప్రాముఖ్యత అయిపోతుంది. చాలామంది అద్భుతం జరిగేదాకా దేవుడు దేవుడు అంటారు, అద్భుతం జరిగాక అద్భుతం చేసిన దేవుణ్ణే వద్దంటారు. అంటే వద్దని నోటితో అనరు, ఎందుకంటే వాళ్ళకి అద్భుతం వచ్చేసింది, ఇక దాన్నే చూసుకుంటూ కూర్చుంటారు. దేవుడి దగ్గరికి రావటానికి దేవుడు చేసిన అద్భుతమే అడ్డవుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? దేవుడి దగ్గరికి రావటానికి దేవుడు చేసిన అద్భుతమే అడ్డవుతుంది. చాలామంది అది కావాలి ఇది కావాలి అని దేవుడిని అడుగుతూ 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 చాలా ప్రార్థనలో అడుగుతూ ఉంటారు. దేవుడు అది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? దేవుణ్ణి మళ్ళా ప్రార్థనలో సమయం గడపడానికి అదే అడ్డు అయిపోతుంది. ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే అడ్డు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ప్రాముఖ్యతని టెస్ట్ చేస్తాడు. నీకు అది ప్రాముఖ్యమా, నేను ప్రాముఖ్యమా? హల్లెలూయా. అదే ఇక్కడ జరిగింది. చాలామందికి అద్భుతం ప్రాముఖ్యమైపోతుంది చివరికి. అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటే పరిశోధన అంటే ఫిలిప్పుని వీళ్ళు ఏమనుకుంటారో చూద్దామని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన అందుకు ఫిలిప్ ఏమంటాడు? 6:7లో అందుకు ఫిలిప్పు, చూడండి ఇక్కడ 2 రెస్పాన్సెస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. మొదటిది ఫిలిప్ ఏమంటాడు చూడండి, వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఏంటంట? వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎక్కడ ఉంది? 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషుల్లో ఒక్కొక్కడు కొంచెం కొంచెం తిన్నా 200 దేనారాలు అవుతాయి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఇతనికి ఏంటి ప్రాబ్లం? ఇతను దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఫైనాన్షియల్ మ్యాటర్స్, అంటే డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడు చూడండి. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురుడు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. అంటే ఇక్కడేంటి? ఇతనేంటి? అతను దేని గురించి ఆలోచించాడు? ఫిలిప్పు డబ్బు గురించి, అంటే 200 దేనారాలు డబ్బు గురించి ఆలోచించాడు. కొంచెమే అని చెప్పాడు. ఇతను దేని గురించి ఆలోచిస్తున్నాడు? 5 రొట్టెలు 2 చేపలు, అవి సరిపోవు, అంటే ఇన్సఫిషియన్సీ, అంటే తెలుగులో ఏమంటారంటే సరిపోదు, కొరత. ఏంటి? కొరత. ఇప్పుడు దేవుడు వీళ్ళకి ఎలా భోజనం పెట్టాలని అడిగినప్పుడు 2 సమాధానాలు వచ్చినాయి శిష్యుల దగ్గర నుంచి. మొదటి సమాధానం ఏంటి? డబ్బు గురించి ఒక సమాధానం, ఇంకొక సమాధానం కొరత గురించి. అంటే ఉంది కానీ కావాల్సినంత లేదు. ఇప్పుడు ఈ 2 సమాధానాలు మనలో కూడా దేవుడు, ఇప్పుడు మనం కూడా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, మనం కూడా ఏదైనా కావాల్సినప్పుడు దేవుడి దగ్గర నుంచి దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మనకు కూడా సాధారణంగా లోకల్లో ఉండే తలంపులు వస్తాయి. కొరత, తక్కువ ఉంది, లేదా సరిపోయేంత డబ్బు లేదు. అయితే యేసుప్రభు ఏం చేస్తాడు చూడండి. యేసు జనులను కూర్చుండబెట్టమని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఇక్కడ చూడండి, యేసుప్రభు ఏం చెప్పాడు? కూర్చుండబెట్టండి. దేనికి కూర్చుండబెట్టాలి? దేనికి? భోజనానికి. అప్పటికి రెడీ అయిందా భోజనం? లేదు. ఇప్పుడు ఇక్కడ భోజనం ఏమీ చేయలేదు. భోజనం అని చెప్పి అందరినీ కూర్చుండబెడితే ఎలా ఉంటుంది? భోజనం సిద్ధపరచకుండా దేవుడే చూసుకుంటాడులే అని అట్లా చేయగలరు ఎవరన్నా? చేయలేరు. ఇప్పుడు యేసుప్రభు కూడా అరే కూర్చుండబెట్టమన్నాడు. కూర్చుండబెట్టమంటే యేసుప్రభు ఒక్కసారిగా ఆయన
మనసుతో ఆలోచిస్తే ప్రభువా ఎట్లా కొట్ల వాళ్ళని కూర్చోబెట్టమని కూడా చెప్పాను, నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నా పరువు పోయిద్ది. లేకపోతే ఎందుకు పరువు పోయేది? ఆల్రెడీ ఇప్పుడు కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి? భోజనానికి ఆల్రెడీ సిద్ధం అయిపోయారని. కూర్చున్న వాళ్ళని లేపితే అది మంచిదేనా? కూర్చున్న వాళ్ళని యేసు ప్రభు మళ్ళీ వచ్చి నేను తండ్రికి చాలా ప్రార్థన చేశాను, ఎందుకో మరి ఈరోజు కొద్దిగా తండ్రి బిజీగా ఉన్నాడేమో, రావట్లేదు రొట్టెలు మరి అవ్వట్లేదు అంటే ఎలా ఉంటుంది అది? లేదు. యేసు ప్రభువుకున్న విశ్వాసం ఎలాంటిదంటే అక్కడ అద్భుతం జరగకముందే కూర్చోబెట్టమన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే కూర్చుండబెట్టమన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన విశ్వాసం ఎలాంటిదంటే ఖచ్చితంగా ఇది అయిపోతుంది, ఖచ్చితంగా వీళ్ళందరికీ నేను పెట్టేస్తాను భోజనం అంటే అద్భుతం. ఇప్పుడు అద్భుతం చేసి అన్ని రొట్టెలు చేసిన తర్వాత, అన్ని రొట్టెలు ప్రార్థన చేసి బాగా అందరికీ సరిపోయేంత చేసిన తర్వాత కూర్చోబెట్టమంటే అది విశ్వాసం కాదు. ముందు కూర్చుండబెట్టమని చెప్పి తర్వాత ఏం చేశాడు చూడండి, ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించంట కూర్చున్న వారికి వడ్డించాడంట. ఏం చేశాడు ఆయన? కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు ఎట్లా వడ్డించాడంటే యేసు ప్రభు ఇష్టమైనంత మటుకు. హల్లెలూయా. అంటే ఎంత తింటే అంత, వాళ్ళు తృప్తి చెందే అంత, ఇంకా వాళ్ళు తినేసి ఇంకా మా వల్ల కాదు అని తృప్తి చెందేంత వరకు యేసు ప్రభు ఏం చేశాడంట? చేపల్ని వడ్డించాడు. ఆయన చేతుల్లో నుంచి జరిగింది విస్తరణ. హల్లెలూయా. ఎవరి చేతుల్లో నుంచి? యేసయ్య చేతుల మీదగా జరిగింది విస్తరణ. అన్ని వేల మందికి, దాదాపు 10,000 అంటే 5,000 మంది పురుషులు మాత్రమే. హల్లెలూయా. వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఏం చేశారంట? ఈయనే ప్రవక్త, ఈ లోకానికి రాబోయే ప్రవక్త. ఎందుకంటే ఫుడ్ విషయం కదా. అంటే ఎక్కడ దాకా తిన్నారు వాళ్ళు? ఏమని చెప్పింది బైబిల్? ఎక్కడ దాకా తిన్నారంట? తృప్తిగా, ఇష్టమైనంత వరకు తిన్నారంట. ఇట్లా తృప్తిగా ఇష్టమైనంత వరకు ఎవరైనా భోజనం పెడితే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడటం ఏంటిది? అది క్యాజువలే కదా అది. ఇప్పుడు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ పెళ్ళి ఎలా జరిగింది, వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పరు. ఏం చెబుతారు? భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతారు. అంటే భోజనం బాగుంటే అది సగం హిట్ అయినట్టే. ఏంటిది? పెళ్ళి అయినా ఫంక్షన్ అయినా భోజనం బాగుంటే అసలు అది సగంగా దాదాపు ఇంకా దాని మీదే అంతా. అదే భోజనం కొద్దిగా తేడాగా ఉంటే అదే ఏం బాగాలేదు, ఏం పెళ్ళి అయ్యాది అంటారు. అంటే పెళ్ళి వాళ్ళు ఏదో పెళ్ళి జీవితం బాగుండాలని వాళ్ళు పెళ్లి చేసుకుంటే భోజనం బాగలేదని పెళ్ళి బాగలేదంటారు వీళ్ళు. ఇందులో ఏమైనా అర్థం ఉందా? అంత పెద్ద పెళ్లి చేసుకున్నారు, ఒక అన్నం ఒక పప్పు పెట్టేది, ఇంక పెడితే ఏమైందంట ఇట్లా మాట్లాడతారు. అంటే ఏంటి? భోజనం జీవితంలో ఒక పెద్ద భాగం. భోజనం బాగోలేకపోతే ఇంకేది బాగలేనట్టే అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ఈయనే లోకానికి రాబోయే ప్రవక్త. ఎందుకో అంత ఆనందం. బాగా తిన్నారు కదా పీకల్లాగా. అంటే తర్వాత కూడా ఈ అధ్యాయం మీరు చదివితే తర్వాత ఎతుక్కుంటూ పోతారు ఆయన్ని. ఆయన సముద్రం దాటిపోతే ఏం చేస్తారు తెలిసి వీళ్ళు? అక్కడ కూడా పోతారు. అక్కడికి పోతే అరే మీరు తినటానికే వచ్చారు నాకు తెలుసురా అంటాడు యేసుప్రభు. మీరు వచ్చింది ఎందుకంటే నేను మీకు బాగా పెట్టాననే అంటాడు. చదువుతారా మాట? ఈ 22వ వచనం కొంచెం చదవండి. మరునాడు సముద్రపు అద్దరిని
నిలుచున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణిలో వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలో ఎక్కి యేసును వెదకుచు కపెర్నహూముకు వచ్చారు. అరే, ఎంతో ఉంటే మనం వండుకోవాల్సిన పని లేదు, రోజు ఇక సరుకుల గురించి ఆలోచించాల్సిన పని లేదు, సంతలోకి వెళ్ళి ఆ రోజు ఆ రొట్టెలు కొనటం, చేపలు కొనటం, ఉప్పు కొనటం ఇవన్నీ మనకి అవసరం లేదు. ఎందుకంటే పైన ఇక్కడ వచనం మర్చిపోయాం, పైన 15వ వచనం చదవండి ఒకసారి. చూడండి, ఈ మాట చెప్పారు, లోకానికి రాబోయే రక్షకుడేనే, ప్రవక్తేనే అని చెప్పిన తర్వాత ఏం చేయబోయారు చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకున్న పోచున్నారని యేసు ఎరిగి రాజుగా, ఎందుకు ఇప్పుడున్న రాజు ఫ్రీగా ఫుడ్ ఇవ్వట్ల. ఎవరు? అప్పుడున్న రాజు ఏ రోజు ఫ్రీగా ఇవ్వట్ల. ఇప్పుడు ఏం చేశాడు? ఫ్రీగా ఇన్ని వేల మందికి, 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరికీ పచ్చికలో కూర్చోబెట్టి భోజనం, అది కూడా బాగా తృప్తి చెంది మరలా మిగిలేంత పెడితే వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఈయన కనుక రాజు అయితే ఇక జీవితంలో మనం ఇంట్లో వండుకోవాల్సిన అవసరం లేదు, ఇంకెప్పుడు మనం రోజు పొద్దున్నే నిద్ర లేవటం, టిఫిన్ చేయడానికి ఈయన దగ్గరికి రావటం, మళ్ళీ ఇంటికి వెళ్ళటం, మధ్యాహ్నం భోజనానికి ఈయన దగ్గరికి రావటం, మళ్ళీ రాత్రికి భోజనానికి ఈయన రాజు అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందిరా అని బలవంతంగా పట్టుకోబోయి ఏం చేయబోయారంట? రాజుని చేయబోయారు. అంటే ఆయన నాకొద్దురా, నేను రాజును, నాకొద్దు, నేను రాజును కాను, నా పని అది కాదు అంటే, లేదు ప్రభువా, మాకు రోజు బాగా ఆకలి ఎక్కువ అవుతుంది, నువ్వు రాజు అవ్వాల్సిందే, మేము ఒంట్లో వండుకోలేకపోతున్నాం అంటే ఏంటి? శరీరానికి సరిపడింది ఇస్తే మనుషులకి చాలు, అట్లుంది పరిస్థితి. ఈయన ఒంటరికి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి తప్పించుకొని, కానీ ఇంకా వెతుకుతున్నారు. అక్కడికి వెళ్ళి కపెర్నహూముకి ఏం చేశారంట? చిన్న చిన్న దోణులు తీసుకొని వీళ్ళంతా కపెర్నహూముకి వెళ్ళారంట. కపెర్నహూముకు వచ్చి సముద్రపు టద్దరిని ఆయన కనుగొని, బోధకుడా, చూడండి వీళ్ళందరూ వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నారు, ఏమని? బోధకుడా, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? యేసు ప్రభు, అరే వీళ్ళు మళ్ళీ ఎక్కడికి కూడా వచ్చారా, వీళ్ళకి భోజనం పెట్టాను నేను, ఈయనేదో రాజుని చేయబోయాడని వచ్చేస్తే ఆయన ఏదో అక్కడ బోధ చేసుకోవడానికి అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడికి నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? అసలు యేసు ప్రభు అడగాల ఆ మాట వీళ్ళని, మీరెందుకు వచ్చారు ఇక్కడికని. ఎత్తుక్కుంటూ వచ్చింది ఎవరు? వాళ్ళే. నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చింది అని అడుగుగా యేసు, మీరు సూచనలు చూచుట, యేసు ప్రభు చెప్తున్నాడు, చూచుట వలన కాదు కానీ ఎందుకు వెతుకుతున్నారంట? రొట్టెలు తినటం మాత్రమే కాదు, ఏందంట? తృప్తి పొందుట వలన. అంటే అంతకుముందు అనేకమైన విందులు జరిగినాయి వాళ్ళ ఊర్లో, అనేకమైన పెళ్ళిళ్ళకి వెళ్ళారు, అనేకమైన ఫంక్షన్లకు వెళ్ళారు, చుట్టాలు బంధువులు చేసుకుంటారు కదా, అన్నిటికి వెళ్ళారు యూదులు, అన్నీ వాళ్ళకి ఉంటాయి. కానీ ఎవడు తృప్తి పొందేంత భోజనం పెట్టలా. కానీ ఈయన మాత్రం ఏం చేశాడు? తిని తృప్తి పొంది అసలు ఇంకా మిగిలిపోయేంత వరకు పెట్టాడు. మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమవుతుంది, మీరు ఎందుకు వచ్చారో తెలుసా? నేనేదో సూచక్రియ చేశారని రాలా, మీరు తిని తృప్తి పొందారు కాబట్టి నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నా. అంటే ఎంత కోరికంటే, ఎంత కోరికంటే, యేసు ప్రభు కనుక రాజు అయితే వీళ్ళు ఇంకా పని చేయాల్సి, అసలు మనిషి పని ఎందుకు చేస్తాడు చెప్పండి? తినటానికే కదా. తినటానికి మించి ఇంకా మనిషి దేనికన్నా పని చేస్తాడా?
పనిచేయడు. తినటానికి ఉండటానికి ఎట్లాగో తల్లిదండ్రులు ఇచ్చిందో ఏదో ఉంటుంది స్థలం, ఇక తినటానికే. ఇంకా తినటం కూడా ఆయనే ఫ్రీగా ఇట్లా పెడతంటే ఇంకెందుకు, ఆయనే రాజు అయితే పోలా అని చెప్పి ఇట్లా. ఇంకేనా కూడా అంటాడు, మీరు వచ్చింది ఎందుకంటే బాగా తృప్తిగా పెట్టాను కాబట్టి వచ్చారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు. ఆహారము అంటే అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. హల్లెలూయా. అంటే వీళ్ళేంటి కష్టపడుతున్నారు, దేనికోసం కష్టపడుతున్నారు? ఎట్లా కష్టపడ్డారు? క్షయమైన ఆహారం కొరకు ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటూ వచ్చేస్తున్నారు. అంటే దోణెలు తీసుకుంటున్నారు, సముద్రాలు దాటుతున్నారు, ఈయన ఎతుకుతున్నారు. ఎందుకు? ఈయనున్న చోట ఆహారం తృప్తిగా ఉంటుంది. అంటే ఆయన పెట్టడం అని కాదు, మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెడతాడు. కానీ కష్టపడాల్సింది దానికోసం కాదు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. హల్లెలూయా. అక్షయమైన ఆహారం కోసం. హల్లెలూయా. అక్షయమైన ఆహారం అంటే ఏంటి? పరలోకంలో దేవుడు మనకిచ్చేటటువంటిదే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటిదే. ఏంటిది? యేసయ్యే ఏంటిది? ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం, యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఏంటి? దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఏం చేసిందంటే శరీరధారిగా మన మధ్యకు వచ్చి నివసించెను. అంటే ఏంటి? ఈ వాక్యము, యేసు ప్రభువే వాక్యము. ఇప్పుడు అక్షయమైన ఆహారం అంటే ఏంటి? ఈ ఆహారం ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ నశించదు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే అక్షయమైన ఆహారాన్ని ద వర్డ్ ఆర్ ద ఫుడ్ దట్ నెవర్ పెరిషెస్. పెరిషెస్ అంటే నశించటం, అంటే నశించినటువంటి ఆహారం. అదేంటిది? ఇదే ఆహారం. దీని కొరకు కష్టపడండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము కొరకు కష్టపడండి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో అదే మీ జీవితానికి, మీ ఎముకలకు బలము, మీకు ఆరోగ్యము. మీరు సాధారణమైన ఆహారం తింటే మీకు ఆరోగ్యం వస్తుందో రాదో, కానీ దేవుని వాక్యాన్ని భుజిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. మీరు ఆరోగ్యవంతులు అవుతారు దేవుని ఈ యొక్క ఆహారాన్ని భుజిస్తే. హల్లెలూయా. కాబట్టి దీని కొరకు మీరు కష్టపడండి అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏంటి? సప్లై చేస్తాడు, కానీ అది మాత్రమే అల్టిమేట్ కాదు, అక్కడతో ఆగిపోవటం కాదు. ఆయన పెడుతుంటే మనం తింటాం, ఇంక అక్కడతో ఆగిపోవటం కాదు, దానికి మించి ఒకటి ఉంది. అదేంటి అంటే అక్షయమైన ఆహారాన్ని మనము భుజించటము. హల్లెలూయా. ఆయన శరీరము కూడా అక్షయమైన ఆహారము. పక్క అధ్యాయం అంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు ఏమంటాడు? మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, నన్ను తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఏంటి? ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరాన్ని మనము తర్వాత తీసుకుంటాం, ఆయన రక్తాన్ని మనము తీసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? మనం నిత్య జీవం కలిగిన వాళ్ళం. పక్క అధ్యాయంలో చాలా ఉంటుంది ఆయన శరీరాన్ని భుజించడం గురించి. 6:41 నుంచి మనం చూస్తే 65 వరకు మనకి 6వ అధ్యాయంలోనే ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు యూదులతో ఒక వాదన. ఏంటా వాదన? యేసు ప్రభు ఏమంటాడంటే, నేను నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తీసుకుంటారు, భుజిస్తారు అంటే వాళ్ళు ఏంటి? లిటరల్ సెన్స్లో తీసుకున్నారు. లిటరల్ అంటే అక్షరార్థంగా. అంటే ఈయన శరీరాన్ని నేను ఎలా తినేస్తాడు, ఈయన రక్తాన్ని నేను ఎలా తాగనిస్తాడు అని అక్షరార్థంగా తీసుకున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు అక్షరార్థంగా అంటే ఏంటి? పీక్కు తింటాం అంటారు కదా, శరీరాన్ని పీక్కు తింటాం, అట్లా తీసుకున్నారు వాళ్ళు. నిజంగా ఆయన శరీరాన్ని తింటారా? అది ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా సాధ్యపడుతుంది? కానీ ఆయన అర్థం అది కాదు. ఆయన అర్థం ఏంటంటే ఇది జీవింపచేసే ఆహారము. అంటే మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నారు కానీ చనిపోయారు, నా శరీరాన్ని తింటే, నా రక్తాన్ని త్రాగితే వాడు నిత్యము బ్రతుకుతాడు.
హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట అది. పైగా ఇది ఎంత కష్టమైన బోధ అంటే, ఒక్క ఈ బోధ వల్ల యేసు ప్రభు శిష్యుల్లో 58 మంది ఆయన ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టారు ఆ రోజున. అప్పటిదాకా యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 70 మంది శిష్యులు. ఈ ఈ మాట చదువుదాము. 65వ వచనం చదివితే, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే, చూడండి ఆయన శిష్యుల్లో ఏంటంట సనుగు పుట్టిందంట. ఏంటి 60 చదువుతారు ఒకసారి. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొండ్రి. అప్పుడు యేసుప్రభు అంటాడు, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిని నేను. అంటే ఏంటి? నా తండ్రి కృప అనుగ్రహిస్తే కానీ ఎవ్వరూ నా దగ్గరికి రాలేరు అని చెప్పి దాని అర్థం ఏంటో తెలుసా? మీరందరూ నా దగ్గర ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కృప ఇవ్వబట్టే ఉన్నారు. కానీ కొంతమంది అనుకుంటారు, ఏంటి దేవుడు కృప కాదు, నేను అనుకున్నా కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చా అనుకున్న వాళ్ళందరూ ఏమవుతారు తెలుసు? ఈ మాట వింటే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అంటే ఏంటి? ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు ఇంకా. ఎందుకు? దేవుడు యేసు ప్రభు ఏం చేశాడు? తండ్రి కృపణ గురించి మాట్లాడాడు. అంటే దేవుడి కృప ఎలా ఉంటుంది? ఆయన పిలిస్తేనే, ఆయన కృప అనుగ్రహిస్తేనే మీరు ఉంటారు, కృప అనుగ్రహించకపోతే మీరు ఉండరు. అంటే నా సొంత శక్తితో నేను ఉంటున్నాను అనుకునే వాళ్ళందరూ ఏమవుతారు? వెళ్ళిపోతారు ఖచ్చితంగా. అందుకే దేవుడి కృపణ గురించి యేసు ప్రభు బోధించాడు, తండ్రి కృపణ గురించి చాలామంది వెనుదీశారు. కాబట్టి దేవుని కృపణ గురించి మనం బలంగా బోధించేటప్పుడు కొంతమంది వెనుతీసినా కానీ దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని కృప ద్వారా కాదు కానీ వాళ్ళంతటా వాళ్ళు ఉండాలనుకున్నారు కాబట్టి ఉన్నారు. కానీ 12 మంది మాత్రం యేసు ప్రభుతో అప్పటికే ఉంటారు. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఎమోషన్ అనిపించింది. ఏంటంటే, కాబట్టి యేసు, ఇప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, ఆ మాట చాలా హృదయానికి తగులుతుంది. ఆ మాట, యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని, అంటే ఇంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు అంట 12 మంది వైపు తిరిగి అడుగుతున్నాడు అంటే, ఏమని? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అంటే మీరు కూడా, వీళ్ళు కూడా ఎలాగైతే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరు కూడా అలాగే వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగితే, ఫస్ట్ ఆన్సర్ ఎవ్రీ టైం అతను చెప్తాడు. అంటే ప్రతిదానికి ముందు సమాధానం ఇచ్చే వ్యక్తి సీమోను పేతురు. ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదుము? హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. హల్లెలూయా. యేసు ప్రభు అడిగిన ప్రశ్నకి పేతురు చెప్పిన సమాధానం కన్నా అంతకు మించి గొప్ప సమాధానం ఎవరు చెప్పలేరు ఈ ప్రపంచంలో. హల్లెలూయా. నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఏంటంటే ఆయనే జీవాహారం. ఆయన్ను మనం భుజించాలి. అంటే దేవుని వాక్యం ఆయనే, ఆయన్ని మనం భుజించాలి. అక్షయమైన ఆహారం కొరకు మనము కష్టపడాలి కానీ క్షయమైన ఆహారం కొరకు మనము కష్టపడకూడదు అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎన్ని వచ్చినా, ఎన్ని కొరతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు ఏంటంటే ముందుగానే సిద్ధం చేస్తాడంట. ఎవరిని? దేవుణ్ణి నమ్మిన వాళ్ళని ప్రతి కొరతకు ముందుగానే సిద్ధం చేస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో వచ్చే శ్రమలన్నీ సర్ప్రైజ్గా వస్తాయి. ఎవరికి? లోకంలో ఉన్న వాళ్ళకి. కానీ యేసుప్రభుని నమ్మిన వాళ్ళకి, అరే దీని కొరకు నేను ప్రిపేర్ అయ్యి ఉన్నట్టే వచ్చిందిరా ఇది అన్నట్టు వస్తాయి. హల్లెలూయా. ఒక చోట ఏమంటాడు? యేసుప్రభు రాకడ మీ మీదకి దొంగలాగా రావటానికి మీరు చీకటిలో ఉన్నవారు కారు, అకస్మాత్తుగా రావటానికి మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరు వెలుగులో ఉన్నవారు. అంటే ఏంటి? మీకు జీవితంలో ఏది జరిగినా అది యు విల్ నాట్ గెట్ కాట్ బై సర్ప్రైజ్. అంటే మీరు ఏదో ఒక ఆశ్చర్యచకితులు అవ్వరు. అరే ఇది ఇది ఇట్లా ఎందుకు జరిగింది అని ఉండదు. ప్రతిదానికి ముందు నుంచే దేవుడు ఏం చేస్తాడు? ప్రిపేర్, సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు లోకమంతా కరువు రాబోతుంది, కానీ దేవుడు ఏం చేశాడు? యోసేపు ద్వారా
ముందుగానే సిద్ధపరిచాడా లేదా? జ్ఞానంతో ముందుగానే అన్నిటిని ఏం చేశారు? సమకూర్చి సిద్ధపరిచారు. హల్లెలూయా. ఇప్పుడు సడన్గా వచ్చుంటే, యోసేపుకు కూడా చెప్పకుండా దేవుడు సడన్గా పంపించుంటే అప్పుడు ఏమైనా అవకాశం ఉందా? అవకాశం లేదు. కాబట్టి జీవితంలో, మన జీవితంలో ఏం జరిగినా వీ విల్ నాట్ గెట్ కాట్ బై సర్ప్రైజ్. అంటే ఆశ్చర్యపడేంత ఉండదు. దేవుడికి ఆశ్చర్యాలు ఉండకపోతే మనకు కూడా ఆశ్చర్యం ఉండదు. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యపడ్డు. మనం అనుకుంటాం దేవుడు కొన్ని ఈవెంట్స్ దేవుడు ఆశ్చర్యపడతాడేమో దేవుడు అనుకుంటాం, కానీ దేవుడు ఆశ్చర్యపడ్డు. హల్లెలూయా. అరే ఇలా ఎందుకు జరిగిందే, నేను అనుకోలేదు ఇలా జరుగుతుందనే ఇలాంటి మూమెంట్స్ దేవుడికి ఉండవు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ముందుగానే సిద్ధపరిచి అన్నిటికీ సమాధానాలు కూడా ముందుగానే పెడతాడు. మన పని ఏంటంటే ఆ సమాధానాలు ఏంటి అనేది తెలుసుకోవటమే. ఇప్పుడు చూస్తే ఒక మాట మనం చదువుదాం. దేవుడు ఏం చేశారంటే రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మనకు ఒక పట్టణం కనపడుతుంది. ఏంటి ఆ పట్టణం? ఏంటిది? షోమ్రోను పట్టణం. ఈ షోమ్రోను పట్టణంలో ఏమొస్తుంది? కరువు, స్కార్సిటీ, కొరత. 24వ వచనం చదవండి. 6:24. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారంత కఠినముగా ముట్టడి వేసిరి. ఇతను ఏం చేశాడంట? సిరియా రాజు వచ్చి షోమ్రోను పట్టణాన్ని ముట్టడేశాడు. ఎట్లా ముట్టడేశాడు? లోపలికి ఏ ఆహారము పోకూడదు అని షోమ్రోను పట్టణాన్ని సిరియా రాజు బెన్హదదు ముట్టడేశాడు. అంటే చుట్టూరు లోపలికి ఏది పోకూడదు ఆహారము. అప్పుడు ఎన్నాళ్ళు తింటారు? అప్పటిదాకా స్టాక్ ఉన్నది మాత్రం తింటారు. అయిపోతే పెద్ద కరువు వచ్చిన తర్వాత ఏంటి? అమ్మకాలు ఉన్నవి మాత్రం రేట్లు పెరిగిపోతాయి. ఇక్కడ ఏమైందంట? రేట్లు పెరిగిపోయినాయి. గాడి తల ఎంత అయిందంట? 80 రూపాయలు. అప్పుడే 80 రూపాయలు. 80 రూపాయలు అంటే అసలు మామూలు విషయం కాదు అప్పట్లో. 80 రూపాయలు. ఇంకా ఏంటి? పావురపు రెట్ట 5 రూపాయలు. అంటే 5 రూపాయలు అంటే అది కూడా పెద్ద విషయమే. పావురపు రెట్ట అంటే తెలుసు కదా. రెట్ట తెలీదా? రెట్ట అది 5 రూపాయలు. అంత కఠినంగా ముట్టడేశారు. అంటే అంత దారుణంగా వేశారు. ఏమీ లేదు. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయుదును? కళ్ళములో నుండి ఏనెను, ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయవల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా, చూడండి ఇక్కడ ఏమైంది? ఒక డీలింగ్ చేసుకున్నారంటే ఇద్దరు స్త్రీలు. ఏంటి ఆ డీలింగు? ఒకరోజు నీ బిడ్డని వండుకొని తిందాం, ఇంకొక రోజు నా బిడ్డని తిందాం. అయితే ఏమైంది? ఒకరోజు వాళ్ళ బిడ్డను వండుకొని తింటారు, రెండో రోజు తన బిడ్డను ఏం చేయట్లేదంట, ఇవ్వట్లేదు. అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. పిల్లల్ని కూడా వండుకొని పిల్లల్ని కూడా తినే అంత దారుణమైన పరిస్థితి. అంత గొప్ప కొరత, అంత కఠినం, అంత దారుణం. ఇంత దారుణమైన పరిస్థితిలో ఎలీషా తన ఇంట కూర్చుండి ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనుషుని పంపెను. ఇప్పుడే గుర్తొస్తాడు ప్రవక్త. పంపెను. ఆ పంపబడిన వాడు
ఎలీషా దగ్గరికి రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపిణీ ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలకు తోసి తలుపు మూసివేయుడి. ఆ దూత అతని యొద్దకు వచ్చును. అంతట రాజు, నేను ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండవలను? అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి ఈ ప్రవచనం చూడండి ఏమంటాడు. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మాణికల యావలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఏమంటాడు? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా ఇలాగ జరుగుతుందా? ఏనేమంటాడు ప్రవక్త? రేపు ఈ పాటికి అంతా నార్మల్ అయిపోద్ది, అన్నీ ఎప్పటిలాగా అప్పుడే జరుగుతాయి, అన్ని అమ్మకాలు జరుగుతాయి అని చెప్తే ఆ పక్కన ఉన్న ఆయన అవహేళనగా మాట్లాడతాడు అధిపతి. దేవుడు ఆకాశం కిటికీ తెరిచినా కానీ ఇలా జరుగుతుందా అంటే, ఇలాంటి అపనమ్మకస్తులు ఉంటారు కొంతమంది, కనపడరు కానీ మన విశ్వాసాన్ని సన్నగిల్లపు చేయటానికి పక్కపక్కనే తిరుగుతుంటారు. అంటే ఎప్పుడు చూసినా అపనమ్మకపు మాటలు మాట్లాడతారు, విశ్వాసం మాట్లాడరు. వాళ్ళని ఏం చేయాలంటే దూరంగా పెట్టాలి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారంటే ఏమీ లేని వాటిని తీసుకొని గొప్ప గొప్ప పనులు చేస్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడే దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడు? అన్నీ సాధారణమైనవే. మనం అనుకుంటాం నేను చాలా సాధారణమైన వాడిని అని, కానీ దేవుడు ఏం చేశాడంటే బైబిల్ మొత్తం చదివితే అన్నీ సాధారణమైనవే గొప్పగా చేశాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్తతో మాట్లాడతాడు. నువ్వేం చేయాలి? ఏం చేయమంటాడు ప్రవక్తని? సారేపతనే విధవరాల దగ్గరికి వెళ్ళు అంటాడు. ఎందుకు? అక్కడ ఆమె నిన్ను పోషిస్తుంది అంటాడు. అసలు ఏమైనా అర్థం ఉందా అందులో? ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై సారేపతులో ఒక గొప్ప ధనికుడైన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు, అతను నిన్ను పోషిస్తాడు అంటే ఎలా ఉంది? ఎలా ఉంది ఈ మాట? వెంటనే నేను బయలుదేరుతున్నా ప్రభువా, ఇప్పుడు బయలుదేరమంటావు, రేపు పొద్దున బయలుదేరమంటావా అంటారు. అదే దేవుడు మరలా ప్రత్యక్షమై సారేపతులో విధవరాలు ఉంది, ఒక్క పూట తిని రెండో పూట కూడా లేనంత స్థితిలో ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నిన్ను పోషించిద్ది. ఇప్పుడు ఏమనాలి ప్రవక్త? ఆమెకే తినటానికి తికానా లేదు, ఒక్క పూట తిని రెండో పూటకి తినటానికి లేదని చెబుతున్నావు, ఆమె నన్ను పోషించిద్దా? భలే కామెడీ చెప్తున్నావు ప్రభువా నువ్వు అనే డౌట్ వస్తుందా రాదా? ఖచ్చితంగా వచ్చింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సారేపతిలో ఉన్న ధనికుడి ఇంటికి కాదు వెళ్ళమంది ప్రవక్తను పోషించడానికి, విధవరాల ఇంటికి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అలానే ఉంటాయి. హల్లెలూయా. ఆయన వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఏమైంది? గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. హల్లెలూయా. ఆ పిండి ఏమవ్వలేదంట, తరిగిపోలేదు. నూనె ఏమవ్వలేదు, అయిపోలేదు. హల్లెలూయా. ఆమె తీస్తూనే ఉంది, వస్తూనే ఉంది, తీస్తూనే ఉంది, వస్తూనే ఉంది. హల్లెలూయా. మన దగ్గర ఉన్నది కొద్దిగే, కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది ఏమవుతుంది తెలుసా? అది మనం తీస్తున్నా వస్తూనే ఉంటుంది అది ఎప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసే అద్భుతం ఆ రీతిగా ఉంటుంది, దేవుడు చేసే మహత్కార్యం ఆ రీతిగా ఉంటుంది. దేవుడు చెప్పిన మాటను మనం ఏం చేయాలంటే వినాలి. అది ఎలాంటి మాట అయినా సరే మనకి సిల్లీగా అనిపించవచ్చు మాట, కానీ మనం ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు, ఎవరు? నయమానుకి నయం అవ్వాలి అంటే ఏం చేయాలి? అతను దేవుడు చెప్పిన మాట వినాలి. ఇప్పుడు ఎవరు చేత చెప్పించాడు చెప్పండి? దేవుడు
ఏం చెప్పింది ఆమె వెళ్ళి? ఆ చిన్నపిల్ల చెప్పిన మాట వింటేనే స్వస్థత. ఇప్పుడు చిన్నపిల్ల చెప్పిన మాట వింటే నా పరువు పోతాను అనుకుంటే అతను, నేను ఎవరిని? సైన్యాధ్యక్షుడిని, సైన్యాధిపతిని. ఆమె చెప్పిన మాట, చిన్నపిల్ల చెప్పిన మాట నేనంటవేంటి అనుకుంటే ఏమైనా ఉందా అందులో? స్వస్థత లేదు అక్కడ. దేవుడు చిన్నపిల్లలతో కూడా మాట్లాడతాడు, చిన్నపిల్లలతో కూడా మాట్లాడిస్తాడు. హల్లెలూయా. కాబట్టి వయసుతో సంబంధం లేదు, దేవుడి జ్ఞానంతో సంబంధం ఉంది. హల్లెలూయా. అక్కడ యోబు గ్రంథంలో కూడా పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు, జుట్టు నెరిసిపోయిన వాళ్ళు. కానీ ఎవరి మాటను దేవుడు ఎంచాడు? ఎలీహు మాటని. చివర్లో అందరికీ శిక్ష ఉందన్నాడే కానీ ఒక వ్యక్తికి శిక్ష గురించి మాట్లాడలే. ఎవరు ఆ వ్యక్తి? ఎలీహు గురించి. ఎందుకు? ఎలీహు దేవుడి దృష్టిలో సరైన దానిని మాట్లాడాడు. ఎలీహు వయసు ఎంత వీళ్ళతో పోలిస్తే? చాలా చిన్నవాడు. వాళ్ళు అనుకొని ఉండొచ్చు ఇతను బచ్చా, ఇతను మాట్లాడుతున్నాడు ఇలా. బచ్చా అంటే అది భూతేం కాదు, అది హిందీలో ఏంటిది? పిల్లోడని అర్థం. ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇతనికేం తెలుసు అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళకేంటి? దేవుడికి ఏంటి? అతను అంటాడు, సర్వశక్తుని జ్ఞానము, వివేచన, వివేకము కావాలే కానీ వయస్సుతో సంబంధం లేదని నేను ఇప్పుడు గ్రహించాను అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు ఎవరి ద్వారా మాట్లాడినా మనం ఏం చేయాలంటే మనం వినటానికి సిద్ధంగా ఉండాలి. ఇతను ఇట్లా చెప్తే ఇతను ఏమంటాడు? దేవుడు ఆకాశ కిటికీని తెరిచినా కానీ జరగదు అంటాడు. అప్పుడు ప్రవక్త ఏమంటాడంటే, దైవజనుడు, నీవు కన్నులారా దానిని చూచుదువు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను. అంటే నువ్వు ఇలా నవ్వావు కదా, నువ్వు ఖచ్చితంగా చూస్తావు కానీ దాని నువ్వు తినవు. అతడు పట్టణపు గుమ్మమున వద్ద నలుగురు కుష్ఠరోగులు ఉండగా, చూడండి, నలుగురు కుష్ఠరోగులు అంటే వీళ్ళు ఎక్కడుంటారు? పట్టణపు చివరిలోనే ఉంటారు. పట్టణంలోకి రానివ్వరు వీళ్ళని. ఎందుకు? కుష్ఠరోగులు కాబట్టి. పట్టణంలో తిరిగితే వేరే వాళ్ళకు కూడా ఆ రోగం వస్తుందని రానివ్వరు. వాళ్ళు గవిన్ దగ్గర ఉంటారు, గుమ్మమున వద్ద ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒకరినొకరు చూచి మనం చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? చూడండి, పట్టణంలోకి వెళ్తే పట్టణంలో ఏముంది? కరువు ఉంది, క్షామం ఉంది. అక్కడ చచ్చిపోతాం ఎలాగో. ఇచ్చట ఊరకు కూర్చుంటే ఇక్కడ చచ్చిపోతాం. ఇక్కడ తిండి లేదు, అక్కడ తిండి లేదు. కానీ ఎక్కడ తిండి ఉందో వాళ్ళకి తెలుసు. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోవుదుం రండి, వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనం చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అతట ఎవ్వరునూ కనబడకపోయిరి. హల్లెలూయా. ఈ నలుగురు కుష్ఠరోగులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకళ్ళు. ఏంటంటే లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం, అక్కడ ఆహారం లేదు. ఒకవేళ ఆహారం లేకపోయినా కానీ ఏం చేస్తారు? వీళ్ళు లోపలికి వచ్చారు రాని రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతాం. వాళ్ళు ఎట్లాగో దండుపేట వేసుకొని కూర్చున్నారు. దండులో ఏముంటుంది? ఎంతో కొంత ఆహారం ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ధైర్యంగా లేచి నలుగురు సిరియన్ల దండుపేట వైపు వెళ్ళారంట. హల్లెలూయా. వీళ్ళు అటు వెళ్ళిన తర్వాత ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు వీళ్ళకి. ఎందుకు కనపడట్లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఒకటి జరిగింది. ఇప్పుడు చూడండి ఏంటి? యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహముల ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లుగా చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు, హిత్తీల రాజును, ఐగుప్తీల రాజులకును బెత్తమిచ్చి ఉన్నాడని సిరియల్లో ఒకడితోనొకడు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను, గుర్రములనైనను, గాడిదలనైనను, దండుపేటలోనున్న వాటినైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకు చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. హల్లెలూయా. ఉన్నట్టుగా అంటే దేవుడు ఏం చేశాడంటే శబ్దము వినపడేటట్టు చేశాడంట. ఎవరైనా నిజంగా వచ్చారు అక్కడ? ఎవరు రాలా.
కానీ వీళ్ళు నడుస్తున్నారు కదా, ఈ కుష్టి వాళ్ళు, ఈ కుష్టి వాళ్ళ నడకే దేవుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టాడు అక్కడ. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు కదా, అతను ఆ హీరో నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్లో స్కోర్ వస్తుంది. అది నిజంగా ఎవరు నడిచినా జరగదు. అది నిజంగా హీరో నడిచాడు అనుకో రోడ్డు మీద జరిగిద్దా? ఆ సినిమాల్లోనే జరిగిద్ది, బయట జరగదు. కానీ ఇక్కడ జరిగింది ఇది. హల్లెలూయా. వీళ్ళు ఈ కుష్టోళ్ళు ఎట్లా నడుస్తారు? కుష్టోళ్ళు టీవీగా నడుస్తారా? ఎట్లా నడుస్తారు? వంగిపోయి ఈడ్చుకుంటూ 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 వస్తే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది కూడా ఎలాంటిది? మళ్ళీ గుర్రాలతోని, రథములతోని, మహాసైన్యము. ఈ కుష్టి వాళ్ళే మహాసైన్యము. ఊళ్ళో ఉన్నోడికి ఎవడికి ధైర్యం లేదు బయటికి రావటానికి. ఊళ్ళో ఉన్నోడికి ఎవడికి ధైర్యం లేదు. కానీ ధైర్యంగా వెళ్తున్న వాళ్ళకి దేవుడు బ్యాక్గ్రౌండ్లో గుర్రాల ధ్వని, రథముల ధ్వని ఇవన్నీ పెట్టి వాళ్ళకి వినిపింపజేస్తే వాళ్ళు బతికితే చాలురా బాబు అని చెప్పి దండు విడిచిపెట్టి పారిపోయారంట. హల్లెలూయా. అంటే వేరే వాడి ప్రాణాలు తీద్దామని చూసిన వాళ్ళకి ప్రాణంతో ఉంటే చాలు అనేలాగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. వీళ్ళకి అదే చేశాడు. వీళ్ళకేం చేశాడు? అదే. అందరు నేర్చుకొని వస్తున్నాడు. ఐగుప్తీయులు, హిత్తీల రాజు బెత్తమిచ్చి తీసుకొని వస్తున్నాడు అని చెప్పి ఏం చేశారంట? గుర్రాల్ని, రథాల్ని, షెల్టర్ని, ఉన్నవన్నిటినీ విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. అసలు గుర్రం మీద వెళ్తే తొందరగా వెళ్తారా? పరిగెత్తుకుంటూ వెళ్తే తొందరగా వెళ్తారా? ఎట్లా వెళ్తారు? మరి గుర్రం మీద ఎందుకు వెళ్ళా అంటే గుర్రం ఎక్కేంత సమయం కూడా లేదు వాళ్ళకి, గుండెల్లో దడ. హల్లెలూయా. అంటే చూడండి, కొన్నిసార్లు మన దగ్గర అన్నీ ఉన్నా కానీ కొన్నిసార్లు భయంలో ఏం చేస్తామంటే ఉన్నవి కూడా వాడుకోలేము. ఇప్పుడు ఇంట్లో బైక్ ఉందనుకోండి, ఇంట్లో ఏదో ప్రమాదం జరగబోతుంది. ప్రమాదం జరుగుతుంటే ఆ ప్రమాదంలో మీరు ఉండకూడదు. ఏం చేస్తారు? బైక్ స్టార్ట్ చేసి బైక్తో బయటకు వస్తారా? ఉన్నపాటున పరిగెడతారు ఇంటి బయటికి. ఉన్నపాటున పరిగెడతారు. అంటే ఏంటి? ఇవన్నీ ఆలోచించేంత సమయం కూడా ఉండదు. దేవుడు అక్కడ ఎలా చేశాడంటే కార్యం, ఉన్న రిసోర్సెస్ని వాడుకునేంత అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అంటే ఏంటి? ఆ శబ్దం ఎంత భీకరంగా ఉందంటే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అనేంత భీకరంగా దేవుడు అక్కడ శబ్దాన్ని చేశాడు. హల్లెలూయా. అది విన్న వీరందరూ భయపడి అక్కడి నుంచి పారిపోయారు. ఆ సంధ్య చీకటి ఉన్నట్టుగానే పేట విడిచి పారిపోయి ఉండి. ఇప్పుడు చీకటి పడిందా, రేపొద్దున వెళ్దాం, ఇవన్నీ లేవు. హల్లెలూయా. వాళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలపలి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అతడి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారమును జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి. అసలు వీళ్ళకి పండగ ఆ రోజున. వీళ్ళ జీవితంలో ఎప్పుడు చూసుంటారు ఇంత సొమ్ము? హల్లెలూయా. అస్సలు పోతున్నారు, తింటున్నారు, ప్రతి గుడారంలోకి పోతున్నారు, బంగారం తీసుకుంటున్నారు, దాచిపెడుతున్నారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడు అంత డబ్బుని కానీ అంత ఇదిని కానీ వీళ్ళ జీవితంలో ఎప్పుడు చూసుంటారు. పైగా వీళ్ళెవరు? కుష్టి రోగులు. అంటే దేవుడు ఏం చేశాడు ఇక్కడ? వాళ్ళు భోజన పానములు చేసి వెండి బంగారములు కూడా ఉన్నాయి అక్కడ. వెండి బంగారాలు, బట్టలు అన్నీ. అంటే సమాజం ఎవరైతే వెలేసిందో వాళ్ళని వాడుకొని దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. సమాజం ఎవడైతే నువ్వు ఊరి బయట ఉండు అందో, ఊరి బయట ఉన్నవాడి చేత ఊళ్ళోకి ఆహారం తెప్పించేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవార్తమానము గల దినము, మనము ఊరుకొనేలా. చూడండి ఏంటంట, బాగా తినేసి ఉన్నవంతా దాచిపెట్టుకొని ఇప్పుడు అనుకుంటున్నారు పాపం ఏంటంట, మనం చేసే పని మంచి పని కాదు,
నేటి దినం శుభవర్తమానం గల దినము. మనం ఊరుకొని నెల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నీడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజేయడం రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకును పిలిచి, మేము సిరియన్ల దండుపేటలోకి పోతిమి, అచ్చట ఏ మనిషియో కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా, రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్న వారితో అనెను. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగు మనవి చేసెను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారిలో బహుమంది మనుషులు లయమైపోయారు గనక ఇక 5 లయమైపోవుట బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులతో 5 తీసుకొని పోనేము, మనము వారిని చూచెదమని చెప్పిన. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొని పోగా సిరియన్ల సైన్యము పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనక యోర్దాను నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 మాణిక సన్నని పిండియు 2 మాణికల యావలను అమ్మరబడిను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి ఆ ద్వారమునొద్దన నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుడ చేత అతడు మరణమాయెను. ఏంటంట, ఇతను ఏమయ్యాడంట? ఇతన్ని తీసుకొని ఒక డ్యూటీలో పెట్టారంట. ఏంటా డ్యూటీ? ద్వారం అంటే ద్వారం దగ్గర నిలబెట్టారు. నిలబెడితే ఏంటి, జనాలందరూ వెళ్ళి ఫుడ్ తీసుకొని రావాలా, ఫుడ్ తెచ్చుకుంటారు. జనాలకి ఆనందం అంటే ఫుడ్ దొరుకుతుంది కదా. ఇంత ఆనందంలో ఏం చేశారు వీళ్ళు? పరిగెత్తుకుంటూ ఫుడ్ కోసం వెళ్తూ ఉంటే ఇతను ఏం చేశారు? తొక్కిసలాట జరిగిందంట. తొక్కిసలాట జరిగి అందులోనే దుర్మరణం పాలయ్యాడు. ఏమయ్యాడు? దుర్మరణం పాలయ్యాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు కదా, ఏమని? నువ్వు చూస్తావు కానీ తినవు అని చెప్పాడు. అప్పటికే అతను అది చూసిన తర్వాతే ఆ ద్వారపాలకులుగా నియమమైన తర్వాత ఏడుపు మొహం పెట్టుకొని ఉంటాడు. ఇది జరిగింది అంటే ఇంకేం జరుగుతుంది? ఖచ్చితంగా నేను చస్తాను. అదే బాధలో ఉండి వాళ్ళ కాళ్ళ కింద పడి ఉంటాడు. పడి తొక్కిసలాట్లో మరణించాడు. కాబట్టి దేవుడు ఏంటంటే ఆయన చెప్పినప్పుడు మనం ఇట్స్ బెటర్ ఫర్ అస్ టు బిలీవ్ అనమాట. అంటే దేవుడు చెప్పిందని నమ్మటం మనకి చాలా మంచిది. నమ్మకపోయినా దేవుడు చెప్పింది జరుగుతుంది. కానీ ఆ జరిగిందాన్ని అనుభవించడానికి నమ్మని వారు పాత్రులు కారు. నమ్మిన వారు మాత్రమే దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే ఆయన ముందు నుంచి ఆయన పోషిస్తూనే ఉన్నాడు తన జనాన్ని. హల్లెలూయా. ఎంత గొప్ప కరువు వచ్చినా, ఎంత గొప్ప బాధ వచ్చినా ఆయన ఏం చేశాడు? పోషిస్తున్నాడు. పోషిస్తూనే ఉంటాడు ఆయన. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. అది అనుదిన ఆహారం అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అనుదిన అక్షయ ఆహారము, అనుదిన క్షయమైన ఆహారం కూడా. మన్నా తినేమయ్యే మన్నా ఏంటంట? ప్రతిరోజు అయిపోయింది ప్రసంగం. ఏంటి మన్నా? ప్రతిరోజు ఏమయ్యేదంట? వచ్చేది. కక్కుర్తితో మన్నాను దాచిపెట్టుకొని రేపొద్దున తిందామంటే అది బాగుంటుందా? ఏమవుతుంది? అది బాగోదు. దానికి బూజు పట్టడం, ఇంకా అసలు తినలేరు. మన్నా కూడా ఎంత కురిసేది? ఎంత కావాలో అంతే. ఇప్పుడు మీ ఇంట్లో 5 ఉన్నారనుకో, 5 కావాల్సింది వస్తుంది. పొరపాటున ఎవరైనా మీ ఇంటికి చుట్టం వచ్చారనుకో, ఒక 2 చుట్టాలు వచ్చారు ఈరోజు ఎంత వస్తుందో తెలుసా? 5 రాదు, 7 వస్తుంది. రేపు ఆ 2 వెళ్ళిపోయారనుకో, నిన్న 7 వచ్చిందిగా, ఈరోజు మళ్ళీ 7 రాదు. ఎంతమందికి వస్తుంది? 5 వస్తుంది. హల్లెలూయా. అంటే దేవుడు సరిపోయినంత ఇస్తాడు. 7 ఇస్తే ఇద్దరు తినాల్సింది వేస్ట్ అయింది. అదే 5 ఉన్నప్పుడు ముగ్గురికి ఇవ్వాల్సింది ఇస్తే 2 తినలేరు. కాబట్టి దేవుడు సరిపోయినంత ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సప్లై ప్రతిరోజు పొందుకోవాలి, ప్రతిరోజు అడగాలి.
మన్నా అనేది ప్రతిరోజు తీసుకోవాల్సింది. అలాగే దేవుని ఈ ఆహారం కూడా ప్రతిరోజు తీసుకోవాల్సింది, ప్రతిరోజు భుజించాల్సిందే. హల్లెలూయా. దేవుని వాక్యమే ఇప్పుడు మన మన్నా. హల్లెలూయా. ప్రతిరోజు భుజించాలి దేవుని వాక్యాన్ని. నా కుమారుడా నా మాటలను భుజించుము. ఇర్మియా అంటాడు, నీ మాటలను నేను భుజింపగా అవి నాకు మధురం, అంటే ఆనందం కలుగజేసినాయి, మధురంగా ఉన్నాయి, నీ పేరు నాకు పెట్టబడింది. ఇవన్నీ మాట్లాడతాడు ఇర్మియా. హెజ్కేలుతో కూడా నా మాటలను భుజించు అంటాడు. హల్లెలూయా. ఆయన మాటలను ఏం చేయాలంటే తినాలి. హల్లెలూయా. తింటామంటే ఎలాగా? బైబుల్ పేపర్ తింటామా? కాదు. అది మన ధ్యానపూర్వకంగా మనలో ఏం చేసుకోవాలంటే ఇముడ్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని కూడా మనం తీసుకొని పోతున్నాం ఈ సమయంలో. ఆయన శరీరానికి, రక్తానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథం 20:7 ఏమంటారో తెలుసా? ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడి ఉండగా. మనం అందరం ఎందుకు కూడుకున్నాం ఈ సమయంలో? ఇది ప్రసంగం వినటానికి కూడా కాదు. ప్రసంగం వినటం కూడా మంచిదే, అది అందులో ఒక భాగమే. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి ఉన్నాము. హల్లెలూయా. రొట్టె విరుచుటకు ఎంత గొప్ప పని ఇది, ఎంత గొప్ప పని. హల్లెలూయా. ఎంతమంది ఎగ్జైటెడ్గా, అంటే సంతోషంగా ఉన్నారు యేసుప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించడానికి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే చెప్పాడు, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన, మీ పాపంలో క్షమాపణ కొరకైన నా రక్తము. అది ఆయన శరీరము, ఆయన రక్తము. కాబట్టి ప్రసంగము ఇవన్నీ తర్వాత వస్తాయి. భోజనం అంటే ఏంటి? ప్రభురాత్రి భోజనము అంటారు. అంటే రాత్రిపూటే తీసుకోవాలనా? దాని అర్థం ఏంటి? ప్రభురాత్రి భోజనము. కొంతమంది రాత్రిపూటే ఇస్తారు, ఇది రాత్రిపూటే తీసుకోవాలండి. బైబిల్లో ఏముంది? ప్రభు రాత్రి భోజనము అంటే అక్షరార్థంగా తీసుకుంటారు, అట్లా చెబుతారు. ఇప్పుడు రొట్టె మాత్రమే తీసుకోవాలనా? రొట్టె అంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి రొట్టె అందుబాటులో ఉండదు. అంటే కొంచెం దీని గురించి ఒక 2 నిమిషాలు. రొట్టె మాత్రమే తీసుకోవాలనా? కాదు. రక్తము అంటే ద్రాక్షారసంతో కలిపింది మాత్రమే పుచ్చుకోవాలనా? అలా కూడా కాదు. ఇది విశ్వాసంతో తీసుకునేది. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? అపోస్తల కార్యాల్లో అంట వారం వారం కూడా కాదు, వీళ్ళు ఏం చేశారంట? ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుచు తీసుకొని చుండిరి. హల్లెలూయా. కానీ ఇప్పుడేం చేస్తారు చాలామంది? వారం వారం ఇస్తే ఓకే, ముందు నుంచి మనం అందులోనే ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నెలకు ఒకసారి ఇచ్చే పద్ధతి నుంచి మనం రాలేదు, అందును బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే నెలకోసారి, నెలకి మొదటి ఆదివారమో రెండో ఆదివారమో ఇస్తారు. అంటే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మేము దీనిని పవిత్రమైన దానిగా భావిస్తున్నాము కాబట్టి నెలకోసారి ఇస్తాము. ఆ నెలకోసారి ఇచ్చే ముందు రోజు ఏం చేస్తారు? శుద్ధీకరణ పెట్టుకొని ప్రార్థన చేసుకొని వచ్చే రోజు తెల్ల బట్టలు వేసుకొని రండి, అప్పుడు ఇస్తాము. అంటే ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకొని వస్తే అది ప్రాముఖ్యత, అది ప్రామాణికమా? అంటే తెల్ల బట్టలు వేసుకోవద్దని కాదు, తెల్ల బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు నేను నల్ల బట్టలు వేసుకున్నా అంటే దీని సాతాన్ని రీప్రజెంట్ చేస్తున్నాను. నేను నల్ల చొక్కా వేసుకున్నా కాబట్టి ఇప్పటిదాకా చెప్పిన వాక్యం అంతా సాతాను రీప్రజెంట్ చేసి చెప్పినట్ట. నలుపు తెలుపు కాదు. హల్లెలూయా. నలుపు తెలుపు ఇవన్నీ ఏంటి? దేవుడు సృష్టించినవే ఇవన్నీ. అసలు నలుపుని సాతానికి ఎవరు అంటగట్టారో తెలియదు. మరి బైబిల్లో ఉందన్న సాతాను నలుపు, సాతాను నలుపు అని ఉందా? లేదు. చీకటి నలుపే, కానీ నలుపు చీకటి అనలేదు కదా. చీకటి నల్లగానే ఉంటుంది, కానీ నల్లగా ఉన్న ప్రతిదీ చీకటి కాదు కదా, చీకటి సంబంధమైంది కాదు కదా. అంటే దాని అర్థం ఏంటి? చీకటి నల్లగా ఉన్నంత మాత్రాన నల్లగా కనపడిన ప్రతిదీ చీకటి సంబంధమైనది. అట్లయితే మీరేం చేయాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు గుండు కొట్టించుకోవాలి. ఎందుకు? మీ జుట్టు ఎలా ఉంది? నల్లగా ఉంది. ఫస్ట్ గుండు కొట్టించుకోవాలి. మీసాలు ఉన్నోళ్ళు మీసాలు కొరిగించుకోవాలి.
గడ్డం వచ్చేవాళ్ళు గడ్డం ఎందుకు నల్లగా ఉంది, అది చీకటి సంబంధం అయింది పాపం. కాబట్టి తెలుపు నలుపులతో సంబంధం లేదు, తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము అంటారు. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, తెల్ల చొక్కా వేసుకొని లోపల లోపల మనసును మాత్రం కల్మషంగా నింపుకుంటే దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఏం చెబుతాడంటే చూడండి, ప్రజలకే అభ్యంతరకరం కాకుండా మనం వస్త్రధారణ వేసుకున్నంత వరకు అది ఏ రంగైనా పర్వాలేదు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు కొంచెం కొంచెం బాగా కనపడాలి. అంటే ఏంటి, ఎలా పడితే అలా ఉండకూడదు. ఇప్పుడు నేను చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని ప్రసంగం చేస్తే ఎలా ఉంటుంది? వినబుద్ధిగా, అది నిజమే ఆ మాట. ఎందుకు? ఆ చిరిగిపోయిన వాడి మీదే ఉంటుంది దృష్టి, ప్రసంగం మీదకి రాదు దృష్టి. కాబట్టి ఏంటి, వీటితో సంబంధం లేదు. మనిషి ఎట్లా ఉండాలంటే శుభ్రంగా ఉండాలి. కాబట్టి దేవుని శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటే ఇట్లా నెలకోసారి తీసుకుంటే ఇట్లా పవిత్రంగా తీసుకుంటున్నాము అని చెబుతారు. కానీ వీళ్ళేంటి ఇంటింటా తీసుకున్నారు. మరి అదేంటంటే వాళ్ళంటే అప్పట్లో బేభత్సమైన పవిత్రంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు తీసుకున్నారు, ఇంటింటా తిరిగి. ఇప్పుడు మనకంతా లేదు అని చెబుతారు. అంటే అప్పుడు వాళ్ళకి దేవుడు మనకి దేవుడు యేసు ప్రభువా, లేకపోతే వాళ్ళకి పవిత్రతలో ఎక్కువ దేవుడు, మనకి పవిత్రతలో తక్కువ దేవుడా? వాళ్ళకి మనకి ఒకే పవిత్రత కలిగిన దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధుడైనది, అప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడో ఇప్పుడు అంతే పరిశుద్ధుడు. ఎప్పటికిప్పటికి ఆయన ఎంత మారలేదు. హల్లెలూయా. కాబట్టి అంటే ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడి ఉండగా, మనం కూడా ఇప్పుడు ఎందుకు కూడుకున్నామంటే రొట్టె విరచడానికి